ఈ టెండర్ పెట్టమనండి. ఒక్క నిమిషం, టెండర్ గురించి మాట్లాడాల నిర్మాణాలకు సంబంధించి ఒక్క నిమిషం ఈ డాక్యుమెంట్ చూడండి. ఎస్ విజయభాస్కర్ రెడ్డి గారు ప్లీజ్. విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం ఆఫీసర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ స్కంద పుష్కరిణి ఎట్ కార్వేట్ నగరం చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీ ముందుంది. ఇది వచ్చేసి మీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి ఒక రెజల్యూషన్ కాపీ. దీనికి అప్పట్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు లోకల్ స్థానిక శాసనసభ్యుడి హోదాలో టీటీడీకి రాసినటువంటి లేఖ ఆధారంగా అక్కడ ఆ టెంపుల్కి సంబంధించినటువంటి కళ్యాణ మండపం రెనోవేషన్, గ్రానైట్ ఫ్లోరింగ్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ టెంపుల్ టు స్కంద పుష్కరిణి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఒక మండపం, అలాగే ఇంకా బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్ టు టాయిలెట్స్, ఇవన్నీ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన రాసినటువంటి లేఖను టీటీడీ పరిగణలోకి తీసుకొని ఇన్ని పనులను శాంక్షన్ చేసింది. ఇన్ని పనులు అక్కడ జరిగాయి. దీన్ని టెండర్ ఎవరు చేస్తారో మాకు తెలియదు. అయితే మీరేమంటున్నారు, అసలు ప్రజాప్రతినిధులకు సంబంధం లేదు అంటున్నారు. ప్రజాప్రతినిధులు లేఖలు రాసుకొని నిధులు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా మంది ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వ హయాంలో. మరి దాన్ని ఎలా మీరు సమర్థిస్తారు? సో ఇక్కడ ఏంటి, అక్కడ జరిగేటటువంటి నిర్మాణంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలనే ఉంది. కానీ ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళని తీసుకోండి, జనసేన వాళ్ళని తీసుకోండి, బీజేపీ వాళ్ళని తీసుకోండి, లేకపోతే వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చేయండి, లేకపోతే మీరు టెండర్కి వెళ్ళొద్దు, నామినేషన్ బేసిస్ ఇవ్వండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి ఒక పారదర్శకత కోసం అనేటటువంటి అంశాన్ని మాత్రం అక్కడ చెప్పిన పరిస్థితి. చెప్పండి. కార్వేట్ నగరం పనుల విషయంలో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ కి సబ్సిక్వెంట్ గా ఇంకొక ఈ టెండర్ డాక్యుమెంట్ ఉంది, దాన్ని తీయమనండి. ఈ టెండర్ డాక్యుమెంట్ ఉంది, అది ఆ పనులన్నింటికి ఎమ్మెల్యే గారు రికమెండ్ చేశారు. ఎమ్మెల్యేకి ఏం సంబంధం సార్? టీటీడీ ఫండ్స్ తోటి ఎమ్మెల్యేకి ఏం సంబంధం? మీరు అడిగిన ప్రశ్న. మరి మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లేఖ రాస్తే మాత్రం గుళ్ళు కట్టేయచ్చు. కళ్యాణ మండపాలు లాస్ వస్తున్నా సరే కళ్యాణ మండపాలు కట్టేయచ్చు. అంటే మీ ప్రాపకం కోసం టీటీడీ నిధులను తీసుకెళ్లి కళ్యాణ మండపాలు కట్టేశారు. ఈ రోజు కూడా లాస్లో నడుస్తున్న కళ్యాణ మండపాలు చాలా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం వాళ్ళు కళ్యాణ మండపాలు టీటీడీ నిధులతో కట్టించుకున్నటువంటి పరిస్థితి మీ ప్రభుత్వ హయాంలో చాలా కళ్యాణ మండపాలు నిర్మించారు. కానీ ఈ రోజు కూడా అక్కడ పనులు జరగనటువంటి పరిస్థితి, అక్కడ పెళ్లిళ్ళు జరగట్లేదు, చాలా వరకు కూడా వేస్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు కూడా నష్టాల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు ఉన్నాయి. మరి ఆ రోజు ఇవన్నీ నిధులు వృధా కాదా? మీరేమంటున్నారు, అసలు ప్రజాప్రతినిధులకు సంబంధం ఉండకూడదు టీటీడీ నిధులతో అంటున్నారు. మరి ఇదేంటిది? స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ నియోజకవర్గం డెవలప్మెంట్ నిమిత్తం వాళ్ళు లెటర్లు రాస్తారండి, ప్రతి డిపార్ట్మెంట్ కి రాస్తారు. నాకు ఇక్కడ ఈ అవసరం ఉంది, ఈ అవసరం కోసం నిధులు ఇవ్వండి, ఇది టెండర్ ప్రాసెస్ ద్వారా ఇవ్వండి అని చెప్పాలా. అంతేగాని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే సర్క్యులర్ ఇచ్చి ప్రజాప్రతినిధులు కలెక్టర్ల ప్రమేయంతో వర్కులు చేయండి దాని ఉద్దేశం ఏమంటారు? ఇప్పుడు ఆ కార్వేట నగరంలో నేను చూపిస్తాను, డాక్యుమెంట్ కూడా ఉంది, ఈ టెండర్ పిలిచింది. అది కాదు, మిగతాయి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు